మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను వస్తాను, తప్పకుండా ఉయ్యాల కడతాను. ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటాను. ఏంటి నాన్న ఈ మాటలు? మట్టిలో కలిసిపోయిన మనిషి మళ్ళీ మన కళ్ళ ముందుకొస్తుందా చెప్పు? తను నీ జీవితంలో ఎన్నాళ్లుండాలో అన్నాళ్లుంది. ఆ తర్వాత తను వెళ్ళిపోయింది. అదంతా మన తలరాత. ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పు? అవునరా, భగవంతుడు రాసిన రాతని మనం అర్థం చేసుకోలేము. ఈ భూమి మీద ఎన్ని రోజులు నూకలుంటే అన్ని రోజులు మాత్రమే ఉంటాం. ఎవరితో ఎన్ని రోజులు గడపాలనుకుంటే అన్ని రోజులే గడుపుతాం. అంతకు మించి ఒక్క క్షణం కూడా ఆ విధాత ఉంచడ్రా. మీ తలరాతలో అంతే రాశాడు. తనని తీసుకుపోయాడు. అది నీ గుండెల్లో ఉంటుంది. అలా అని దాని గురించే నువ్విలా బాధపడుతూ ఉండకూడదురా. సరే, అక్కడికొచ్చి ఉయ్యాల కట్టు. నీకు ప్రశాంతత దొరుకుతుందేమో, నీ మనసులో ఉన్న బాధ తగ్గుతుందేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? చేసేది మంచి పని అయినప్పుడు చేయడమే మంచిదిరా. కాని అక్కడికెళ్తే ఏమీ జరగదని అక్కడే ఆగిపోతే ఎలారా? సరే, నేను వస్తాను. అలాగే వెళ్దాం. అమ్మయ్యా, మొత్తానికి వీడు ఒప్పుకున్నాడు. రేపు వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి అక్కడ ఉయ్యాల కట్టిస్తే వీళ్ల జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు. కార్తీక్కి ఇష్టం లేదు కదా. తనని ఇంత బలవంతంగా తీసుకెళ్లటం మంచిది కాదేమో. నీలిమా, అమ్మ మేం చేసినా బాగా ఆలోచించి చేస్తుంది. ఈ విషయంలో నువ్వింకేం మాట్లాడుకో. నీలిమా, విత్తు నాటుంటే చెట్టు గురించి ఫలం గురించి ఆలోచించకూడదు. వాడి మనసులో ముందు నీకు స్థానం కావాలి. ఆ తర్వాత నువ్వు వాడికి దగ్గరవ్వాలి. దీని గురించి ఏ దేవత కరుణిస్తుందని నువ్వు పూజ చేసావు చెప్పు? అక్కడ ఉయ్యాల కడితే ఆ దేవత కరుణిస్తుందని అందరూ చెప్తున్నారు. అందుకే కదా మనం అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాము. వాడి మనసు ఆ తల్లి మారుస్తుంది. ఏ బాధతో అయితే వాడు బాధపడుతున్నాడో ఆ బాధని ఆ తల్లి తగ్గిస్తుంది. మళ్ళీ మీ జీవితం బావుంటుందమ్మా. రానని నిర్ణయం తీసుకున్నవాడు వస్తానని చెప్పాడు కదా, అలాగే నీ జీవితంలో కూడా వస్తాడు. కార్తీక్ వస్తానంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది బామ్మ? కార్తీకే ప్రాణంగా బతుకుతున్నదాన్ని. తన సంతోషం కన్నా నేనింకేం కోరుకుంటాను? నీ తెలివితేటలు నా వయసులాగా బాగా పెరిగాయి. కాని చూడు, అమెరికా ప్రాజెక్టు పని మీద వెళుతున్నారు. 24 గంటలు ఆఫీసులో పనులు చూసుకోవడమే కాదు, వాడి మనసు మార్చే పని కూడా నువ్వే చెయ్యాలి. అట్నుంచి తిరిగి వచ్చేటప్పుడు. అమ్మమ్మ, తప్పకుండా ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసుకునే వస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. నీ కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. వాడికి ఏం చెప్పినా వినడని, అందుకే దీనికి చెప్తున్నాను. ఒసే నీలిమా, ఆ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందో లేదో నాకు అనవసరం. అది మీ ఏడుపు మీరు ఏడవండి. కానీ నేననుకున్న ప్రాజెక్టు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయి తీరాలి. నువ్వు తిరిగొచ్చి మా ఆయన్ని నా చేతుల్లో పెట్టాలి. అంతేగాని నా మాట వినలేదు, నేనేమీ చేయలేకపోయాను అని ఇక్కడికొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నావే అనుకో, కాళ్లు విరిచి నీ చేతుల్లో పెడతాను. కావాలంటే చక్రాల కుర్చీ కూడా కొనిపెడతాను. అమ్మమ్మ, చూడు, నువ్వన్న మాటలకు తనెలా బాధపడుతుందో. అయ్యో, ఎందుకే ఏడుస్తున్నా? ఆ ఏం పెట్టుకోవద్దులే, నేను సరదాగా అన్నాను. ఇది బాధతో వస్తున్న కన్నీళ్లు కాదు బామ్మ, ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాలు. నా గురించి మీరంతా ఇంతలా ఆలోచిస్తున్నందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా
నాకు తెలియట్లేదు. నాలాంటి దాని మీద మీరు ఎంత ప్రేమను చూపిస్తున్నారు, ఎంత మమకారాన్ని చూపిస్తున్నారు. ఎన్ని జన్మలెత్తి మీరు నన్ను తీర్చుకోగలను. ఊరుకోమ్మా, ఊరుకో. నీలిమా, చూడు, నేను నీకు ముందే చెప్పాను కదా, నా ఇంటి కోడలు అంటే తను ఇంట్లో మనిషి మాత్రమే కాదు, నా కూతురుతో సమానం. నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. నువ్వు కార్తీక్ సంతోషంగా ఉంటే ఈ ఇల్లు ఆనందంగా ఉంటుంది. భారమంతా ఆ అమ్మవారి మీదే పెడదామే. అక్కడ ఉయ్యాల కడితే దీని కడుపు పండి మనింట్లో ఉయ్యాల పండగ జరుగుతుందన్న నమ్మకం నాకుంది. ఆ తల్లి ఏం చేసినా మనకి మంచే చేస్తుంది, ఈ ఇంటికి మంచే జరుగుతుంది. ఏమే బాను, అంతే కదా? మీ పనే బాగుందండి. ఈ ఇంట్లో మేనకోడలు, ఇంకో పక్క మతి తప్పిన ప్రేమికురాలు. తాళి కట్టకుండానే అన్ని సంబంధాలు ఉన్నాయని ఊరంతా అనుకుంటున్నారు. నిజంగా మీరు ప్రేమించుంటే ఈ పాటికి తాళి కట్టేవాళ్ళు కదా. మమ్మల్ని కొట్టడం కాదండి, ముందు మీరు ఆలోచించండి. ఈ విషయంలో ఖచ్చితంగా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఏంటి కిట్టయ్యా ఇది? నువ్వింకా ఆ విషయాన్ని మర్చిపోలేదా? లేదమ్మా. అందుకే అక్కడ వాళ్ళని చావగొట్టుంటే మనకి పరిస్థితి ఉండేది కాదు కదా. నేను చెప్పాను, నా మాట ఎవరు వినిపించుకోలేదు. చూడు జయ, ప్రతిదానికి గొడవే పరిష్కారం కాకూడదు. అక్కడ వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తే తప్పు మన వైపు ఉంది కాబట్టి మన బలంతో వాళ్ళని అణిచేశామని వాళ్ళు ఊరు వెళ్ళి చెప్పుకుంటారు. అది ఇష్టం లేకే అత్తయ్య వద్దన్నారు. బావా, ఇక మీదట ఎవరు ఎలాంటి మాటలు అనకూడదని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి తమ్ముడు నీ నిర్ణయం? అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చావు. ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో, అందరితో ఎలా మెలగాలో నువ్వు నాకు నేర్పించావు. నీ పెంపకంలో నేను మంచి నేర్చుకున్నానే తప్ప చెడు ఊహ కూడా నాకు రాలేదు. ఎప్పుడూ ఎవరిని ఒక్క మాట అనాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. కానీ నేను మనసారా ప్రేమించిన రాధని ఎవరైనా ఒక్క మాటన్నా నేను తట్టుకోలేను. చూడు కిట్టయ్యా, రాదంటే కేవలం నీకు సంబంధించిన మనిషే కాదు, ఈ ఇంటికి సంబంధించిన మనిషి, ఈ ఊరుకు సంబంధించిన మనిషి. తన వల్ల ఎంతో మేలు జరిగింది. అలాంటి అమ్మాయిని ఎవరైనా ఏమైనా అంటే ఎవ్వరం ఊరుకోము. కానీ వాళ్ళు తాగేసున్నారు, అందుకనే వదిలేమన్నాను. లేదమ్మా, వాళ్ళు మైకంలో అన్నా మామూలుగా అన్నా రాధ మన ఇంట్లో అలా ఉందనే కదా వాళ్ళు అలా అంటున్నారు. అందుకే ఇక మీదట రాధ ఈ ఇంట్లో పరాయిదాన్లా ఉండకూడదు. అంటే ఏంటి మురారి నీ ఉద్దేశం? రత్నగిరి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళొచ్చాక నేను రాధని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నీ భవిష్యత్తు, తన భవిష్యత్తు బావుంటుంది. నా కొడుకు ప్రేమ నిజమవుతుంది. ఇక నువ్వు దేని గురించి ఆలోచించుకో. గడిచిపోయిన గతంలో ఏం జరిగిందన్నది ఎవరికీ అవసరం లేదు. నీ భవిష్యత్తు బావుండాలని మేం నిర్ణయం తీసుకున్నాం, కాదనకు. ఏంటి రాధా, ఇందాక అమ్మమ్మ చెప్పిన దాని గురించి నీ నిర్ణయం ఏంటి? నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పారు, కానీ నా నిర్ణయం ఏంటి అని అడగలేదు.
అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. చూడు రాధా, నీ గురించి ఇంట్లో అందరూ ఎంతగా ఆలోచిస్తున్నారో చెప్పడానికి ఇదొక చిన్న నిదర్శనం. సీడ్స్ బ్యాంక్ గురించి స్థలాన్ని చూపించడానికి మావయ్య వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు నీ గురించి పక్క ఊరు వాళ్ళెవరో చాలా తప్పుగా మాట్లాడారంట. మావయ్య వాణ్ణి కొట్టడానికి వెళ్ళాడు. కానీ అమ్మమ్మ ఒకటే అడిగింది, కొట్టి ఎంతమంది నోరు మూయిస్తావు అని. అందుకే మావయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. తను ప్రేమించిన రాధని ఎవరైనా ఒక మాట అంటే మావయ్య ఒప్పుకోడు. అందుకే నువ్వు పరాయిదానిగా ఉంటేనే కదా అందరికీ మాట అనే అవకాశం ఉంటుంది. అదే నువ్వు మావయ్య జీవితంలో ఉంటే నీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఎవరూ చెయ్యరు. మావయ్య తీసుకున్న నిర్ణయం మంచిది రాధా, నువ్వు కూడా కాదనుకో. ఎవరో ఒక మాట అన్నారని సీతనే రాముడు అడవులకు పంపించాడని రామాయణంలో ఉంది. కానీ ఎవరో ఒక మాట అన్నారని తన జీవితంలోకి నిన్ను తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు మావయ్య. అంత గొప్ప ప్రేమని నువ్వు మాత్రం వదులుకోకు రాధా. నా జీవితం ఏంటో నాకే తెలియని పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? అమ్మా జగన్మాత, ఎటు నడిపిస్తున్నావు తల్లి? నా భవిష్యత్తుకు ఏ దారి చూపిస్తున్నావు? అమ్మా, ఏంటమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు? అదేనే, నీలిమ మనకి పరిచయం అయ్యాక వీళ్ళందరూ మనకి బంధువులయ్యారు. వీళ్ళెంతో మంచివాళ్లు కాబట్టి మనని కూడా ఇక్కడికొచ్చి ఉండమన్నారు. కానీ నీలిమ అమెరికా వెళ్ళిపోతోంది. తను వెళ్ళాక మనం ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు కదా. నిజమే అమ్మా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నీలిమ అమెరికా వెళ్ళిన తర్వాత మనం కూడా మన ఇంటికి వెళ్ళిపోదామా అమ్మా? అదే మంచిదనిపిస్తోందమ్మా. వాళ్ళు ఎంత అభిమానంగా చూస్తున్నా మన మనిషి ఇక్కడ లేనప్పుడు మనం ఈ ఇంట్లో ఉండడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మనం మన ఇంట్లో ఉంటే అప్పుడెప్పుడైనా చుట్టం చూపుగా వచ్చి చూసి వెళ్ళొచ్చు. ఎంతైనా ఇది వియ్యాల వారిల్లు అవుతుందమ్మా. ఈ ఇంట్లో ఉండి తినటం మనకి భావ్యం కాదు. అవునమ్మా, మనం కష్టపడకూడదని కార్తీక్ గారు నాకు ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళ కంపెనీ నుంచి మంచి జీతం వచ్చేలా చేస్తున్నారు. మన బతుకు మనం బతికేలాగా అన్ని అవకాశాలు వాళ్లే కల్పించారు. కాబట్టి నీలిమ వెళ్ళాక మనం కూడా వెళ్ళిపోదామమ్మా. ఈ మాట ముందే నీలిమకి చెప్పేద్దామా? వద్దే, నీలిమకి చెప్పావంటే తను వెళ్ళదు. నేను వెళితే మీరు వెళ్ళిపోతారు కాబట్టి నేను కూడా ఉంటాను అంటుంది. అది నిజమేనమ్మా. నీలిమ మన గురించి ఆలోచిస్తుంది. అందుకని నీలిమకి చెప్పొద్దు. తను అమెరికా వెళ్ళాక అప్పుడు మనం కూడా ఇక్కడ ఉండము, మేం వెళ్ళిపోతున్నాం అని ఆంటీ వాళ్ళకి చెప్దాం. ఒప్పుకోదే. అయినా సరే పద్ధతిగా మాట్లాడి మళ్ళీ వస్తానని చెప్పి మర్యాదగా మన ఇంటికి వెళ్ళిపోదాం. అలాగేనమ్మా. ఎవరమ్మా? తెలీదమ్మా, ఏదో అన్నోన్ నంబర్. హలో హలో స్నేహ, ఎలా ఉన్నావు? ఎవరు మీరు? అదేంటి స్నేహ, అప్పుడే మర్చిపోయావా? మనం స్నేహంగా ఉన్నప్పుడు నువ్వు నాతో ఎంత చనువుగా ఉండేదానివి, ఎంత దగ్గరగా ఉండేదానివి. ఆ మెమోరీస్ అన్నీ నేను భద్రంగా నా దగ్గరే దాచుకున్నాను. కానీ నువ్వేంటి ఏమీ తెలియనట్టు ఎవరు నువ్వు అని అడుగుతున్నావు? కిరణ్, నువ్వా? పర్వాలేదే, నా పేరు నీకు గుర్తుందంటే నేను ఇంకా గుర్తున్నానన్నమాట. నిన్నెలా మర్చిపోతానురా? నువ్వు చేసిన ద్రోహం నేనెలా మర్చిపోతాను? ఇప్పుడెందుకు ఫోన్ చేసావో ముందు చెప్పు. ఒరేయ్, నీకు పుణ్యం ఉంటుందిరా. నా కూతుర్ని వదిలేరా. మేమేం పాపం చేశాం? మమ్మల్ని ఎందుకు ఇలా వెంటాడుతున్నావు? అదేంటంటే అలా అంటారు?
నేను ఎంత మంచివాడినో మీకు తెలీదా? పాలకి నీళ్ళకి తేడా నాకు తెలీదు. అందుకే పాలల్లో నీళ్లు కలుపుతారని తెలియక నేను డైరెక్ట్గా విస్కీ కలిపి తాగుతాను. నువ్వు ఏం తాగుతున్నావో ఏం తింటున్నావో తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు. అబ్బా, కోపంలో కూడా నీ గొంతు ఎంత బాగుంది. వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. నాకు మాత్రం ఫోన్ కట్ చేయాలనిపిస్తుంది. ఫోన్ కట్ చేస్తే ఫోటోస్ ఇంటికి వస్తాయి స్నేహ. అది మర్చిపోతే ఎలా? ఎందుకురా నన్ను ఇంతలా హింసిస్తున్నావు? ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు. అదేంటి స్నేహ, నీకు తెలీదా? బ్యాంక్ ఎందుకు వెళ్తాం? డబ్బుల కోసం. ఏటీఎంకి ఎందుకు వెళ్తాం? డబ్బుల కోసమే. 1వ తారీఖు కోసము ఎందుకు ఎదురు చూస్తారు? డబ్బుల కోసమే. ఈ ప్రపంచం మొత్తము డబ్బు కోసమే బతుకుతుంది స్నేహ. చేతిలో డబ్బు ఉందనుకో, పబ్బుకి వెళ్ళొచ్చు, మందు తాగొచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. అదే డబ్బు లేదనుకో, ఇంట్లో వాళ్ళు కూడా మన వైపు చూడరు. అందుకే ఆ డబ్బు నాకు అవసరం వచ్చింది, నా నుంచి నీకు ఫోన్ వచ్చింది. మేమే ఇంకొకళ్ళ ఇంట్లో బతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు డబ్బులు అడిగితే మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? అవును, నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నేనేమీ చేయలేను. తప్పు స్నేహ, ఏమీ చేయలేనని ఎప్పుడు చెప్పొద్దు. అన్నీ చేసామన్న ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అవి బయటికి రాకూడదు అంటే నేను అడిగింది మీరు ఇవ్వాలి. నోటి మాటతో కాకుండా నోటుతో నా నోరు మూయించాలి. అప్పుడే నేను సైలెంట్గా ఉంటాను. కాదు కూడదు అన్నామనుకో, నేను వైలెంట్గా రియాక్ట్ అవుతాను. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఆడపిల్ల అగ్గిపిల్లలా పైరవకూడదు. అరిటాకుల్లా పద్ధతిగా ఉండాలి. తేడా వచ్చిందనుకో, నేను ముళ్ళు లాంటి వాణ్ణి. అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా మిగిలేది నేను చెప్పక్కర్లేదనుకుంటాను. డబ్బు ఎప్పుడు తీసుకురావాలో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అప్పుడు తీసుకొచ్చావే అనుకో, అంతా సైలెంట్గా ఉంటుంది. లేదంటే పెద్దింట్లో తలదాచుకుంటున్న స్నేహ చరిత్ర మొత్తం వైరల్ అయిపోతుంది. ఉంటాను. ఇదేంటి, మళ్ళీ వీడు ఫోన్ చేశాడు? ఇప్పుడు మన పరిస్థితి ఏంటమ్మా? పోనీ నీలిమకి చెప్పి సాయం తీసుకుందామా? వద్దమ్మా, అన్నీ తనదాకా తీసుకెళ్ళడం మంచిది కాదు. ఈ సమస్యని ఎలాగోలాగా మనమే పరిష్కరించుకుందాం. ఇప్పుడు ఈ విషయం తనకి చెప్తే తను డిస్టర్బ్ అవుతుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదే. దేవుడా, మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అలా వెళ్ళిపోతాం. దేవమ్మ గుడి గురించి చెప్పిన దగ్గర నుంచి ఆ అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. అక్కడికెళ్తే జీవితంలో తప్పకుండా ఒక అద్భుతం జరుగుతుందని దేవమ్మ చెప్పింది. చెల్లెమ్మ, మన పిల్లల ఆనందం కంటే మనకు కావాల్సింది ఏముంది చెప్పు? నా కూతురు అల్లుడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఆనందంగా జీవితాన్ని సాగించాలనే కదా మనమందరం కోరుకునేది. ఆ తల్లి దయ వల్ల అది జరుగుతుందనే నమ్మకం నాకుందమ్మా. ఈ అమ్మవారి గురించి అందరూ ఇంత గొప్పగా చెప్తున్నారు. ఆవిడ మహిమ వల్ల నా కార్తీక్ ఎప్పుడూ హ్యాపీగా ఉండేలాగా చూస్తే అది నాకు చాలు. ఈ తల్లి గురించి ముందే తెలుసుంటే నా భాను గురించి నేను కోరుకునేవాణ్ణి. అప్పుడు నా భాను నాకు దూరం అయ్యేది కాదేమో, ఆ అమ్మవారే నాకు చూపించేదేమో. లక్ష్మీం క్షీరసముద్రాతినయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూతసమస్తైవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధివ బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుడుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్యే లక్ష్మీ సరస్వతి స్త్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నాం సర్వదా వరాంకుశోపాసమభీతముద్రాం
నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. మీరు నా పేరు భువనేశ్వరి, తన పేరు రాధ. ఈ అమ్మవారు చాలా మహిమాన్వితమైనదని కుటుంబంతో సహా మొక్కులు తీర్చుకోవడానికి వచ్చాను. శుభం భూయత్, మనోవాంఛావల సిద్ధిరస్తు. ఈరోజు వైశాఖ పౌర్ణమి, ఆ అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. 365 రోజులు జరిగే పూజలు ఒక ఎత్తు అయితే, ఈ దసరా నవరాత్రుల్లో జరిగే పూజలు మరో ఎత్తు. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజున అమ్మవారికి జరిపించే విశేష పూజల వల్ల ఎంతో మహిమ ఉంటుంది. ఈ రోజు ఈ తల్లి సన్నిధికి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏదో ఒక మార్పు రాబోతుందని ఆ అమ్మవారు నిర్ణయించిందని అర్థము. ఇక్కడికి వచ్చి ఈ తల్లిని చూసిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక మర్చిపోలేని మధురానుభూతిగా మిగులుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. భక్తులందరూ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుని మీ కోరికలు అమ్మవారికి వివరంగా చెప్పుకొని తల్లి సన్నిధిలో పూజ జరిపిన ఉయ్యాలను తీసుకోండి. అమ్మవారికి ప్రతిరూపమైన ఆ చెట్టు కట్టండి. తప్పకుండా తల్లి కరుణ వల్ల మీ కోరిక నెరవేరి తీరుతుంది. జై భవాని. అమ్మా, ఆ తాంబూలం ఇవ్వు. ఇవమ్మా. యశుజ ప్రయతో భూత్వా జుహుయాదాద్యమన్వహం శ్రియ పంచ శ్రీకామ సతంజపేద్ ఆనంద కర్దమశేవ చిక్లీవేద విశ్రుతాః. ఓం జాతవేదసే సునవామసోమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలే దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయా యశంయోః. విశ్వానినో దుర్గః జాతవేదస్సింధున్న నావాదురితాదిపరిషి అగ్నే అత్రివన్మనసా గృహానోస్మాకం బోధ్యవితా తనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగోహు వేమ పరమాత్ సదస్తాతు. దుర్గాదేవ్యై నమః. కర్పూరాంగనీరాజం దర్శయామి, నమస్కరోమి. దుర్గాదేవ్యాః అనుగ్రహతా సిద్ధిరస్తు. యజమానస్య రాజద్వారే రాజముఖే దిగ్విజేతా సిద్ధిరస్తు. మనోవాంఛాఫలయోగ్యతా సిద్ధిరస్తు. జయ భోలో భవానీ మాతకీ. అమ్మా తల్లి, నేనెప్పుడు ఇంతవరకు ఇక్కడికి రాలేదు. నిన్నే మనస్ఫూర్తిగా నమ్మి ఊయల కట్టబోతున్నాను. నా గతం ఏంటో నాకు గుర్తొచ్చేలా చెయ్యమ్మా. భారం అంతా నీ మీదే వేస్తున్నాను తల్లి. కార్తీక్, దేవమ్మ చెప్పిన చెట్టు అదేలా ఉంది. నాకు దూరమైన రోజు తను గర్భవతం తెలిసింది. ఇప్పుడు నా బాను ఉండుంటే ఖచ్చితంగా తన చేతిలో బిడ్డతో ఉండేది. మేమిద్దరం మా పాపను చూసుకొని మురిసిపోతూ ఉండేవాళ్ళం. కానీ నాకు అదృష్టం లేదు. నా బాను వెళ్ళిపోయింది. తను లేదు అన్న నిజాన్ని ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా ఆనందం కోసం వీళ్ళందరూ వచ్చారు. నా బాను ఉంటేనే నాకు నిజమైన ఆనందమని తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ పూజ చేసి ఉయ్యాల కడితే
కార్తిక్ మనసు మారి నీలిమకి దగ్గరవుతాడని నేను నమ్ముతున్నానండి. ఈ వాతావరణాన్ని చూస్తే ఎందుకో ఆ నమ్మకం నిజమవుతుందని నాకు అనిపిస్తుంది. చూడు చెల్లెమ్మ, మనం ఇంత దూరం అమ్మవారి సన్నిధికి వచ్చాము అంటే ఖచ్చితంగా అమ్మవారి కరుణ మన మీద ఉందని అర్థం. ఆవిడ నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నాకైతే అంత మంచి జరుగుతుందనే నమ్మకం వచ్చిందమ్మా. ఊర్మిళ, మనం వచ్చింది కార్తీక్ సంతోషం గురించి కదా. తప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ సంతోషం మనతో ఉంటుందని నా మనసుకు అనిపిస్తోంది. ముందు గుళ్ళోకి వెళ్దాం, పదండి. పద. అమ్మా, ఉయ్యాలు కట్టండి. అంతా అనుకున్నట్టు జరుగుతుంది. తీసుకోండమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. ఓం జాతవేదసే సునవామసోమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషద దుర్గాణి విశ్వానావేవ సింధుందరితాత్యగ్నిః. ఏం చేస్తే వాళ్ళందరూ ఆనందంగా ఉంటారో అదే చేయమని నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా కార్తీక్ నా స్నేహితుడిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో స్పష్టంగా నాకు మార్పు తెలుస్తోంది. మళ్ళీ నేను పాత కార్తీక్ని చూడాలి. తనలో అదే సంతోషాన్ని నేను చూడాలి. అలా చేయమని నేను కోరుకుంటూ ఈ ఉయ్యాల కట్టబోతున్నాను. కార్తీక్, మీరిద్దరూ వెళ్ళి ఉయ్యాల కట్టరండ్రా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మీ ఇద్దరు బాగుండాలనే కదా ఇక్కడి దాకా తీసుకొచ్చాం. ఆ ఉయ్యాల కడితే అన్నీ బాగుంటాయని చెప్తున్నారు కదా పూజారి గారు. వెళ్ళు. రేయ్, వెళ్ళి కట్టరా. వెళ్ళు బాబు. ముందు చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేసి ఆ తరువాత ఆ ఉయ్యాలు కట్టండి. కట్టే ముందు మీ కోరిక చెప్పుకుని కట్టండి అమ్మా. వెళ్ళండి. వెళ్ళండి. పద. వెళ్ళు బాబు, వెళ్ళమ్మా. అమ్మా, నా కొడుకు మనసు మారి నీలిమతో సంతోషంగా ఉండేలా చూడు తల్లి. जय जय जय
జయా జయా, ఇంట్లో అందరూ ఉంటేనే ఇల్లు కళగా ఉంటుంది. ఎవరు లేకపోతే ఏమీ బాగోదు. ఇంతకీ జయ ఎక్కడుందో ఏంటో. జయా జయా, తల్లి, నేనెన్ని పాపాలు చేసినా అది నా కూతురు కోసమే చేశాను. తన భవిష్యత్తు కోసమే చేశాను. లేకపోతే రాధ మీద నాకేం పగుంటుంది? ఒక్కటి ఆలోచించమ్మా. ఒక తల్లిగా నేను నా కూతురి భవిష్యత్తు బాగుండాలి అని కోరుకోవడం తప్పవుతుందా? నాకు ఆడపిల్ల పుట్టిందని తెలిసిన దగ్గర నుంచి ఆ పిల్ల ఇంటి కోడలవ్వాలని నేను ఊహించుకున్నాను. చిన్నప్పటి నుంచి ఊసులు నేర్పిస్తున్నప్పుడే నా సత్యకి మావయ్య నీ భర్త అని చెప్తూ పెంచాను. అది కూడా నా తమ్ముడి మీద అంతే ప్రేమను పెంచుకుంది. శ్వాస ధ్యాస అన్నీ నా తమ్ముడే అనుకుంది. కానీ నా తమ్ముడు రాధని ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు నా కూతురి మనసు బాధపడింది. తను ఎంతగానో ఏడ్చింది. అలా నా కూతురు ఏడుపును చూసి తల్లిగా నా మనసు కరిగిపోయింది. నా కూతురు కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. కానీ నేను ఏం చేసినా అది ఫలించలేదు. ఆ క్రమంలో నేను చాలా తప్పులు చేశాను, కాదనట్లేదు. కానీ ఇవన్నీ కేవలం నా కూతురు గురించి మాత్రమే చేశాను. తన భవిష్యత్తు గురించి చేశాను. నేను చేసిన ప్రతిదీ తప్పని తెలుసుకున్నాను. అందరూ నన్ను క్షమించారు. మరీ ముఖ్యంగా నా వల్ల అంత ఇబ్బంది పడ్డ రాధ కూడా ఎంతో పెద్ద మనసుతో నన్ను క్షమించింది. వాళ్ళంతా గొప్పవాళ్ళు. కానీ ఇప్పటికే నా కూతురి జీవితం ఒక ప్రశ్నగానే మారిపోయింది. ఆడపిల్లకి పెళ్లి చేయలేవా అని అందరూ అడుగుతున్నారు. పెళ్లి చేయడం అంటే మెడలో తాళి ఉండటం, కాలికి మెట్టెలుండటం, పక్కనే భర్త ఉండటం కాదు. ఆ భర్త మనసులో తనుండాలి. తన మనసులో ఆ భర్తకు గొప్ప స్థానం ఉండాలి. అది నిజమైన పెళ్లికి అర్థం. నా కూతురికి ఊహ తెలిసిన దగ్గర నుంచి మురారిని భర్తగా ఊహించుకుంది. ఇప్పుడు రాధ మురారి కలవాలని సత్య కూడా కోరుకుంటుంది. కానీ తన జీవితం ఏమవుతుందోనని తల్లిగా నేను భయపడుతున్నాను. అది ఎప్పుడు బాధపడినా నా పేగు బంధం నన్ను ప్రశాంతంగా ఉంచుతుందా? ఏ కూతురు సంతోషం గురించి అయితే ఎన్నాళ్లుగా బాధపడ్డానో ఆ కూతురు జీవితం ఇలా అవుతుందనుకుంటే ఇప్పటికీ నా మనసుకు బాధగానే ఉంది. నేను మాట్లాడితే రాధ గురించి తప్పుగా మాట్లాడుతున్నానని అందరూ అనుకుంటారు. కానీ నేను ఆలోచిస్తుంది నా సత్య గురించి మాత్రమే. అన్నీ తెలిసిన జగన్మాతవి నువ్వు. ఏం చెయ్యాలనుకున్నావో నువ్వే చెయ్యమ్మా. రాధకి గతం గుర్తు రావాలని, తనకి మురారికి పెళ్లి జరగాలని, ఈ ఇల్లు బాగుండాలని అమ్మ నీ సన్నిధికే వాళ్ళని తీసుకొచ్చింది. నా తమ్ముడి ప్రేమ గెలవాలని నేను కోరుకుంటున్నాను. రాధ జీవితం బాగుండాలని అనుకుంటున్నాను. కానీ రాధ నా తమ్ముడి జీవితంలోకి వస్తే నా కూతురి జీవితం ఏమవుతుందోనని బాధపడుతున్నాను. దీనికి సమాధానం దొరకదని నాకు తెలిసినా నువ్వు జగన్మాతవి. నువ్వు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. నా కూతురి రాత మార్చే శక్తి నీకే ఉందమ్మా. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. సత్య ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదు. తను సాయమే చేసింది. ఇప్పటికీ రాత విషయంలో తను ఎంత గొప్పగా ఆలోచిస్తుందో నీకు తెలుసమ్మా. అందుకే సత్యకి బాధ కలిగించే పని మాత్రం నువ్వు చేయకమ్మా. చెయ్యకు. శతమానం భవతి.
పాప లేదేంటి? సత్య తీసుకెళ్ళిందేమో. సత్య నా కూతుర్ని ఒక్క నిమిషం కూడా వదలడం లేదు. అప్పుడే తీసుకెళ్ళావా సత్య? రాధా, రాధా, రాధా. పాపేది సత్య? అదేంటి రాధా, పాపేది అని నన్ను అడుగుతావేంటి? పాలు పడతానని నువ్వే కదా తీసుకొచ్చావు. అవును, పాపకి పాలు పట్టి మంచినీళ్ళు తాగుదామని ఇక్కడ పడుకోబెట్టి వెళ్ళాను. చూస్తే లేదు. నువ్వు తీసుకెళ్ళావనుకుంటున్నాను. లేదు రాధా, నేను ఇప్పుడే వచ్చాను. ఇక్కడికి మనకు కావాల్సిన వాళ్ళు వచ్చారు. నేను చూస్తామంటే పిలవడానికి వచ్చాను. నేను పాపను చూడలేదు. ఏంటి సత్య, నువ్వు చూడలేదా? మరి పాపనెవరు తీసుకెళ్ళినట్టు? సత్య, పాపనెవరు తీసుకెళ్తున్నారు? రాధా, నువ్వు దాన్ని వదలకు. నేను మన వాళ్ళని తీసుకొస్తాను. వెళ్ళు. మావయ్య, మావయ్య, ఏమైంది సత్య? రాదేది? మావయ్య, పాపనెవరో ఎత్తుకెళ్తున్నారు. ఏంటి ఏంటి నువ్వనేది? అవును మావయ్య, రాధ అటువైపు పరిగెత్తింది. మీకు చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. కిట్టయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ పాప మిస్ అవ్వకూడదు. పాపకి ఏమైనా జరిగిందంటే రాధని మనం కాపాడుకోలేం. వెంటనే వెళ్ళి పాపను కాపాడు. రే కార్తిక్, నువ్వు కూడా సాయంగా వెళ్ళరా. పాపం చంటి పిల్లని ఎత్తుకుపోతున్నారట. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పాపకి ఏమీ కాకూడదు. త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళరా. అరే వాసు, మనం కూడా వెళ్దాం పదరా. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఏంటి తల్లి ఇది? నీ సన్నిధికి తీసుకొచ్చాం. నా రాధకు అన్ని విషయాలు గుర్తొస్తాయని నేను నమ్ముతున్నాను. ఇలాంటి సమయంలో పాపనెవరు తీసుకెళ్లారు? పాప దూరం అయిందంటే రాధ తట్టుకోలేదు. రాధకి ఏమీ కాకుండా పాప మా చెంతకు చేరేలా నువ్వే కాపాడు. అమ్మా జగన్మాత, బిడ్డ దూరం అయిందంటే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో నాకు బాగా తెలుసు. పాపం ఆ అమ్మాయికి గతం కూడా గుర్తులేదంటున్నారు. కూతుర్ని చూస్తూ బతుకుతుంది అంటున్నారు. అలాంటప్పుడు ఆ పిల్ల దూరం అయిందంటే ఆ తల్లిని ఎవరూ రక్షించలేరు. కాపాడు తల్లి, కాపాడు. కాపాడు తల్లి. పదండి, మనము వెళ్దాం. పదండి. ఎవరే నువ్వు?
తీసుకోవడానికి వస్తున్నారు వాళ్ళ నాపు. ఎవరు మీరు? ఆ పాప మా పాప. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అనవసరంగా ఎక్స్ట్రా చేయొద్దు. రే ఏంట్రా ఎక్స్ట్రా చేసేది? కానీ మీరు మాత్రం మీ మనిషి అనుకుని ఇంతలా ఆదరించారు. తల్లి బిడ్డల్ని ఇదిగో ఇంత జాగ్రత్తగా చూసుకున్నారు. నిజంగా ఎన్ని జన్మలెత్తినా సరే మీ రుణాన్ని మాత్రం మేము తీర్చుకోలేవండి. మనుషుల రూపంలో దైవం ఉంటారని అందరూ అంటారండి. కానీ ఇప్పుడు మీరు మా కంటికి ఆ దైవంలాగే కనిపిస్తున్నారమ్మా. నిజంగా మా భాను చనిపోయిందన్నమాట తెలిసినప్పుడు మేమంతా ఎంత బాధపడ్డామో మాకు తెలుసమ్మా. ఆ బాధ నుంచి మేం బయటపడడానికి ఎన్నో రోజులు పట్టింది. నా కొడుకు మానసికంగా కృంగిపోయాడని వాడికి ఇంకో పెళ్లి కూడా చేశాం. అయినా సరే వాడు అనుక్షణం భానునే తలుచుకుంటూ ఉండిపోయాడు. కాని తను బ్రతికే ఉందని, మీ దగ్గరే ఉందని ఇప్పుడే తెలిసిందమ్మా. ఆ అమ్మవారి సమక్షంలో ఇలా మా భాను మాకు ఎదురవడం నిజంగా ఆ తల్లి మహత్యం. ఆ తల్లి మహత్యం అమ్మా. బంగారం. భాను లే భాను, నాతో మాట్లాడు భాను. నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయావని నీ గురించి వెతుకుతున్న క్రమంలో నువ్వు గర్భవతివన్న నిజం నాకు తెలిసింది. ఎలాగైనా నిన్ను చేరుకోవాలి, నిన్ను అపురూపంగా చూసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ చివరికి నువ్వు మా అందరికీ దూరం అయిపోయావని మాకు తెలిసింది. అప్పుడు నాలో నేను ఎంతో నరకం అనుభవించాను. కానీ నువ్వు వీళ్ళింట్లో ఉన్నావని, మన బిడ్డకి జన్మనిచ్చావని ఇప్పుడే తెలిసింది. ఇన్ని రోజుల తర్వాత నా రక్తానికి ప్రతిరూపం నా చేతిలోకి వచ్చింది భాను. బంగారు లేవరా. అమ్మా నువ్వున్నావమ్మా. ఒకప్పుడు నువ్వు నా కూతురు విషయంలో ఎందుకింతగా ఇబ్బంది పెడుతున్నావు, తన జీవితంతో ఎందుకింతలా ఆటలాడుకుంటున్నావని నీ సన్నిధిలోనే నేను నిన్ను నిందించాను. కానీ ఆ రోజు నేను చేసింది చాలా పెద్ద తప్పని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. క్షమించమ్మా. నా కూతుర్ని నాకు చూపించావు తల్లి, నా బంగారు తల్లిని మళ్ళీ నా కళ్ళకి చూపించావు. నేను ఈ విషయంలో చేసిన తప్పుకి నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించమ్మా.
మళ్ళీ ప్రాణాలతో కనిపించిన నా బిడ్డని కళ్ళు తెరిచి చూసేలా చెయ్యమ్మా, కళ్ళు తెరిచి చూసేలా చెయ్యి. అసలు వైజాగ్ నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరిన మా భాను మీ దగ్గరికి ఎలా వచ్చిందండి? అదంతా ఒక విచిత్రంలా జరిగిందండి. ఒకరోజు మేము పని చూసుకుని మా ఊరు వెళుతున్నాం. అప్పుడే మా మీద ఒక రౌడీ ముక్క అటాక్ చేసింది. ఆ సమయంలో ఎక్కడి నుంచొచ్చిందో తెలియదు కానీ ఈ అమ్మాయి ఒక దేవతలా వచ్చి మమ్మల్ని కాపాడింది. అలా జరుగుతున్న గొడవ క్రమంలో ఎవరో తన తల మీద బలంగా కొట్టారు. అప్పుడు వెంటనే తను అన్కాన్షియస్ అయి పడిపోయింది. మేము వెంటనే మా ఊరు తీసుకెళ్ళాము. మాకు తెలిసిన డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ చేయించాము. 4-5 రోజుల తర్వాత తను కళ్ళు తెరిచింది. కానీ తను కళ్ళు తెరిచి చూసేసరికి గతం మర్చిపోయిందని మాకు అర్థమైంది. మరి తను మీ రాధ అని మీరెలా అనుకున్నారు? దానికి కూడా ఒక కథ ఉందండి. నా కొడుకు ప్రేమించిన అమ్మాయి పేరు రాధ. ఆ అమ్మాయి చూడ్డానికి మీ కోడల్లాగే ఉంటుంది. ఈ అమ్మాయే మా రాధ అనుకున్నాము. పొరపాటు పడ్డాము. తన గతం మర్చిపోవడంతో తనే మా రాధ అనుకుని ఇన్నాళ్ళు తను కూడా మా ఇంట్లోనే ఉంటుంది. తను గర్భవతిగా ఉండడం ఏంటి, తన గతంలో ఏదో జరిగింది అనుకున్నామే కానీ ఇక్కడికొచ్చాకే తెలిసింది తను మా రాధ కాదు, మీ కోడలు భానుమతి అని. ఈ అమ్మవారి గురించి ఒక మంచి మనిషి మాకు చెప్పినప్పుడు ఈ తల్లికి దండం పెట్టుకుంటే మా ఇంట్లో మంచి జరుగుతుంది అనుకున్నావు. కానీ ఇక్కడికొస్తే మా అందరికీ ప్రాణమైనటువంటి మా మనిషి మా కంటికి కనిపిస్తుందని మేము ఊహించలేకపోయాం. ఈ తల్లి సన్నిధిలో ఇంత అద్భుతం జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. మీరెప్పటికీ మాకు ఆత్మీయులేనండి. డాక్టర్, మా కోడలి పరిస్థితి ఏంటి? చూడండి మేడం, నేను ఇందాక ఇంజెక్షన్ చేశాను, కానీ ఆవిడికి స్పృహ రావటం లేదు. నేను నా ప్రయత్నం చేశాను, కానీ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. మీరు దగ్గరలో ఏదైనా పెద్ద హాస్పిటల్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. తప్పకుండా డాక్టర్, వెంటనే తీసుకెళ్తాం. త్వరగా వెళ్ళి కారు తీసుకురండి. అలాగే ఊర్మిళ. చాలా థ్యాంక్స్ బాబు. ఈరోజు నువ్వే లేకపోతే నా కూతురు జీవితం ఏమయ్యేదో అని నాకు చాలా భయం వేసింది. భలేవారండి, అందరూ మనవాళ్లే అనుకున్నప్పుడు మన వాళ్లకు కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు? ఎప్పుడైతే నేను నీలిమని చెల్లిగా చూస్తున్నానో అప్పుడే తను కూడా నాకు చెల్లయింది. నా చెల్లెలికి కష్టం వచ్చినప్పుడు అన్నగా ఉండి చూస్తూ ఎలా ఊరుకుంటాను? మీరంతా ఎంత గొప్పవారండి. ఇన్నేళ్ళు నేను మా అమ్మ ఒకరికొకరు అన్నట్టు బ్రతికాం. మనకంటూ ఎవరైనా ఉంటే బాగుంటుందని అనుకున్నాం. మా నీలిమ పుణ్యమా అని మీరందరూ మాకు బంధువులయ్యారు. మా గురించి ఇంత బాధ్యత తీసుకుంటున్నారు. చూడండి, ఎప్పుడైతే మీరు మా ఇంటికి వచ్చారో అప్పుడే మీరు మా వాళ్ళు. ఇంకా మీరు థ్యాంక్స్ చెప్పి పరాయి వాళ్ళలా ఉండకూడదు. అందరం ఒకటిగానే ఉందాం, ఒకటిగానే బ్రతుకుదాం. అవునమ్మా, ఇక్కడ అందరం బావున్నాం. అలాగే నీలిమ కార్తీక్ కూడా ఒక్కటైపోతే అంతకన్నా కావాల్సింది ఇంకేముంది? వాళ్ళ జీవితం బావుంది అంటే అందరం ఆనందంగానే ఉంటాం. తప్పకుండా దగ్గరవుతారే. అసలే అంత మహిమగల క్షేత్రానికి వెళ్లారు కదా, అక్కడ ఆ తల్లి ఊరుకుంటుందా? కార్తీక్ ఏది సంతోషమో అదే ఆ తల్లి ఇచ్చి తీరుతుంది.
ఫోన్ చేస్తున్నారు. అక్కడ పూజ అయిపోయింది అనుకుంటాను. ఫోన్ స్పీకర్ ఆన్ చేయరా, పూజ ఎలా జరిగిందని మేము అడుగుతాం. అలాగే. నానా, పూజ పూర్తయిందా? నీలిమ ఉయ్యాలు కట్టేసిందా? శివ, ఇవాళ ఇక్కడ రావడం చాలా చాలా మంచిదైందిరా. ఆ అమ్మవారు మనల్ని కరుణించిందిరా. మన భాను కనిపించిందిరా.